తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఒప్పుకోలేదు. హ్మ్. వద్దు అని చెప్తే నేను ఇంకా స్కిప్ చేసేసాను. అసలు మర్చిపోయాను ఇండస్ట్రీ. ఓకే. నాకు ఫోన్ కాల్స్ వచ్చినా సరే నేను చేయట్లేదు, ఇప్పుడు మానేశాను అలానే చెప్పాను నేను. మూవీస్ కూడా చేశాను. 'లయన్' బాలకృష్ణ గారితో, 'లక్ష్మీ రావే మా ఇంటికి', 'రావు రమేష్' గారి కోడలు క్యారెక్టర్ చేశాను. ఓహ్! ఎప్పుడైతే వద్దన్నారో ఇంక నేను స్కిప్ చేసేసాను. ఆ సీమంతం జరిగేది మీకే కదా! అవును. రైట్, రైట్, రైట్. యాక్చువల్‌గా నేను ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. నేను గూడా మిమ్మల్ని ఈ సీరియల్‌లో కాకుండా ఏదో మూవీలో చూసా అనుకుంటున్నాను గానీ, నాకు సడెన్‌గా గుర్తు రాలేదు. ఇప్పుడు 'లక్ష్మీరావే మా ఇంటికంటే' సీమంతం జరుగుతది. ఆ అమ్మాయి మీరే కదా! రైట్, రైట్. గుర్తు. 'లయన్' కూడా బాలకృష్ణ గారితో. 'లయన్' బాలయ్య బాబు మూవీ చేసారా? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మూవీ చేసినప్పుడు ఆయనతోనే డైలాగ్ ఉందన్నమాట. ఆ! అంటే ఒక్కసారి కాకుండా టేక్స్ ఎక్కువ తీసుకుంటే ఫియర్ ఉంటది కదా! ఎలా ఎలా అని. ఆయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కదా! అవును. కాకపోతే సింగిల్ టేక్‌లోనే చెప్పాను. ఏం చెప్పారు? ఏంటి మీ డైలాగ్? డైలాగ్ వచ్చేసి వెల్కమ్స్ యూర్ ద నేను మీకు గుర్తున్నానా? డూ యూ నో మీ అని అడుగుతారు. అయితే నేను మీరు నాకు గుర్తు లేకపోవడం ఏంటి సార్? యూ ఆర్ ద సీఈఓ ఆఫ్ అవర్ కంపెనీ అని చెప్పి చెప్తాను. దాని తర్వాత ఇంకా డైలాగ్స్ ఉంటాయి. కోట శ్రీనివాసరావు గారితో అలా. కానీ అది ఒక అంటే అదొక బెస్ట్ మూమెంట్ కదా! బాలకృష్ణ గారితోటి ఆ మూవీలో యాక్ట్ చేయడమే చాలా గొప్ప అనుకుంటే, డైరెక్ట్‌గా ఆయనతోనే సీన్ అనేది. నాకు ఇష్టమైన హీరో కూడా ఆయననే. వావ్! సో, మీకింకా అది హై మూమెంట్ అయితే. అవును. ఓకే. అండ్ ఇప్పుడు ఇప్పుడేం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు మీరు ప్రెజెంట్? మా టీవీలో మామగారు. మామగారు. సో, 'జీలో' ఒకటి, 'మాలో' ఒకటి చేస్తున్నారు మీరు. అసలు మీరు ఇప్పటి వరకు చేసిన ప్రాజెక్ట్స్‌లో మీ ఫేవరెట్ ప్రాజెక్ట్ ఏంటి? నా ఫేవరెట్ అలా ఏం లేదు. అలా ఏం లేదా? మామగారు ఫేవరెట్, అమ్మాయి గారు. అమ్మాయి గారు. మీ సెట్‌లో ఉన్నారని చెప్తున్నారా? లేదు. లేకపోతే ఇవాళ మీకు జ్యువెలరీ అంతా ఇచ్చారా? ఓకే. ఎనీవేస్ జనరల్‌గా ఇప్పుడు మీరు ఎంత ఎప్పుడైనా ఇండస్ట్రీకొచ్చినా, మధ్యలో బ్రేక్ వచ్చినా, ఇప్పుడు మీరు నార్మల్‌గా ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఇంకా ఫ్రెషర్ అన్నట్లే. అవును. ఎందుకంటే మళ్ళీ రీసెంట్‌గా స్టార్ట్ చేశారు కాబట్టి. అవును. బట్ మీతో పాటు వర్క్ చేసిన ఆర్టిస్టులందరూ కూడా సీనియర్స్. చలపతి గారు తీసుకున్నా, నీరజ గారు తీసుకున్నా, అండ్ అనిల్ గారు తీసుకున్నా, ఇంతమందిలో మీరు యాక్ట్ చేయడం అనేది మీకు కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుందా? లైక్ అంటే ఇంతమంది సీనియర్స్ మధ్యలో నేను యాక్ట్ చేస్తున్నాను. హ్యాపీ అనిపిస్తుంది చాలా. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ కూడా అలా ఉంటుంది. వాళ్ళకి అలా ఉండదు. హ్మ్. మనం మనం అనుకుంటాం గానీ, వాళ్ళేంటంటే చాలా జోవియల్‌గా ఉంటారు. ఓకే. చాలా యాంబియన్స్ చుట్టూరా అలా ఉంటేనే మనం హ్యాపీగా వర్క్ చేయగలం. హ్మ్. అంతే కదా! యెస్. అంటే జనరల్‌గా సీనియర్స్ కదా! మీకెప్పుడైనా వాళ్ళేమన్నా సజెషన్స్ ఇస్తారా? ఇంకా చాలా ఇలా మంచి చేయి మానస సజెషన్స్ అలా ఇస్తారు. ఏమన్నా? మేకప్ దగ్గర నుంచి, యాక్టింగ్ దగ్గర నుంచి మంచి సజెషన్స్ ఇస్తారు. అనిల్ గారు నాకు అనిల్ గారంటే చాలా ఇష్టం పర్సనల్‌గా. ఎందుకంటే అనిల్ గారిని చూసినప్పుడు నాకు అనిపిస్తది ఎందుకో. అంటే ఆయన షూటింగ్ వైస్ పర్సనల్‌గా కూడా చాలా అంటే డీసెంట్‌గా, కామ్‌గా హ్మ్. మనకి సజెషన్స్ ఇవ్వడం అనేది పక్కన పెడితే అంటే ఫ్రెండ్లీ నేచర్. చాలా మంచి ఫ్రెండ్లీ నేచర్. అలాగే మా మదర్, ఫాదర్ క్యారెక్టర్స్ కూడా చాలా క్లోజ్‌గా ఉంటారు. షార్ట్ గ్యాప్‌లో జోక్స్ చేసుకుంటా ఉంటారు. హుహు. నువ్వు ఏమైనా సీన్ చేయకపోతే నువ్వు ఇలా చేయాలి. హ్మ్. కరెక్షన్స్ మంచిగా చెప్తారనమాట. యాక్టింగ్ చూసి ఫాలో అవుతూ ఉంటాం. యాక్టింగ్ ఏమన్నా నేర్చుకున్నారా? ఎవరు? నేర్చుకున్నాను. నేర్చుకున్నారా? ఓకే. అంటే కోర్స్ ఏదైనా జాయిన్ అయ్యి అలా తక్కువ. తక్కువ. మరెక్కడ నేర్చుకున్నారు? చెప్పకూడదా? అంటే నా దగ్గర నేనే నేర్చుకున్నాను. అంటే మిమ్మల్ని మీరు ఒక మిర్రర్‌లో అలానే. అదే యాక్టింగా? గొప్ప గొప్ప వాళ్ళందరూ అలానే చెప్తారులెండి. ఓకే. సో, సీరియల్స్‌తోనేనా? లేకపోతే ముందు ముందు మిమ్మల్ని మూవీస్‌లో కూడా చూసే ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నప్పుడు మూవీ ఛాన్సెస్ వస్తే మనం అడ్జస్ట్ చేయలేము. అదొక ప్రాబ్లమ్ అవుతది. చాలా బిజీ ఆర్టిస్టులు కూడా ఇదే ప్రాబ్లమ్. ఏంటంటే వాళ్ళు చాలా వైరల్ అవుతున్నారు, బిజీ అవుతున్నారు అని చెప్పేసి ఇప్పటికిప్పుడు ఎవరికైనా యూట్యూబ్ ఛానెల్స్ ఉంటున్నాయి. అలాగే వాళ్ళని మూవీస్‌లో కూడా చాలా అప్రోచ్ వస్తుంది వాళ్ళకి. కాకపోతే డేట్స్ అడ్జస్ట్ అవ్వకనే పాపం వాళ్ళు. అస్సల. ఓకే. మీ ఫేవరెట్ హీరో ఎవరు? చెప్పాను కదా! బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారేనా? చాలా ఇష్టం. చాలా ఇష్టం. ఎందుకు చెప్తున్నానంటే అంటే ఆయన నార్మల్‌గా ఇష్టం. హ్మ్. ఆయనతో యాక్ట్ చేసిన తర్వాత ఎప్పుడైనా ఇక్కడ షూట్ జరుగుతున్నప్పుడు మొన్న 'భగవత్ కేసరి' యెస్. అప్పుడు కూడా వచ్చారు. అసలు ఆయన నాకు గుర్తుపడతారా లేదా అనుకుంటే ఆయననే దగ్గర పిలిచి కూర్చోబెట్టుకొని అంటే ఎంత మాట్లాడతారంటే కాఫీ తాగిపించి నేను షార్ట్ రెడీ అంటే సార్ నేను వెళ్తున్నానంటే కూడా ఏం వెళ్తావు కూర్చో అన్నారు. నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే ఆయనంతట ఆయన గుర్తుపట్టారు. అది చాలా హ్యాపీ అయ్యాను. అవునా? ఆయనే గుర్తుపట్టారా బాలకృష్ణ ఆ! గారే? ఓకే.
అంటే ఎంతో మంది ఆర్టిస్టులతో ఆయన వర్క్ చేస్తారు కదా, అందుకేనేమో వాళ్ళని లెజెండ్స్ అంటారు. అవును. ఓకే, ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? సావిత్రి గారు ఇష్టం. ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు రేడికి వెళ్ళి పీకురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.